దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ఓటు చోరీ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో దేశం లోపల ఓటు చోరీ అనేటువంటిది స్పష్టంగా జరుగుతుంది. ఈ ఓటు చోరీగానే బీజేపీ గెలుస్తుందని చెప్పేసి పదే పదే చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ ప్రస్తుతం మనతో మాట్లాడిన ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అసలు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా జరుగుతుంది ఓటు చోరీ దేశవ్యాప్తంగా అని చెప్తున్నారు? దేశవ్యాప్తంగా ఓటు చోరీ ఎలా జరుగుతుంది? సో ఓటు చోరీ ఏ విధంగా జరిగిందన్నది మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు నెల రోజుల క్రితమే చాలా స్పష్టంగా అంటే ఎవిడెన్స్ సాక్ష్యాలతో సహా ఇప్పుడు బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు ఏదో అసెంబ్లీ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం మహదేవ్పుర. ఆ మహదేవ్పురాలో ఏ విధంగా ఓటు చోరీ జరిగిందో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపు 1,02,000 ఓట్లు ఓన్లీ ఒక మహదేవ్పుర కాన్స్టిట్యున్సీలోనే ఓటు చోరీకి పాల్పడ్డారు అన్న విషయాన్ని చాలా ఎవిడెన్స్తో సహా చూపెట్టడం జరిగింది. అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే ఆ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మా అభ్యర్థి మన్సూర్ అలీ 26,000 ఓట్లతోనే ఓడిపోయాడు. అంటే అర్థం చేసుకోండి అక్కడ జరిగిన ఓటు చోరీ ఎంత జరిగింది, 1,02,000 ఓట్లు చోరీ జరిగినాయి. సో అవన్నీ కూడా సాక్ష్యాలతో సహా అడ్రస్ ఒకటే ఇంట్లో 40 ఓట్లు 80 ఓట్లు రిజిస్టర్ కావడము, ఆ రిజిస్టర్ అయిన ఓట్లకు అడ్రస్సే లేకపోవడము, కొన్ని ఫోటో లేకపోవడం, అట్లా చాలా తప్పిదాలకు పాల్పడ్డారు. అవన్నీ కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ను మా రాహుల్ గాంధీ గారు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ మీ కనుసన్నలు ఎన్నికల కమిషన్ నోటీసులు లేకుండా ఇట్లాంటివి ఎట్లా జరుగుతాయి? సో ఈరోజు బీజేపీ పార్టీ అధికారం కోసము ఇట్లాంటి అడ్డదారులకు పాల్పడతా ఉంది. వ్యవస్థలను దగ్గర పెట్టుకొని ఆ వ్యవస్థలను ప్రయోగించి ఆ వ్యవస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఇప్పుడు దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి, సిబిఐ, ఈడీ, అట్లాంటి దర్యాప్తు సంస్థలు కూడా ఉపయోగించుకొని కొన్ని రాష్ట్రాలలో బీజేపీ గతంలో అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని ఇట్లాంటి ఓట్ చోరీకి పాల్పడి వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రన్నది రాహుల్ గాంధీ గారు ఈరోజు చెప్తా ఉన్నారు. దానికి అంటే అది ఒక ఆరోపణ కాదు, ఆరోపణకు తగ్గట్టు ఆధారాలు కూడా రాహుల్ గాంధీ గారు చూపిస్తా ఉన్నారు. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 1 కోటి ఓట్లు అదనంగా యాడ్ అయినాయని చెప్పేసి మనతోన ఎవిడెన్స్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈరోజు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు, ఆ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. కాబట్టి సో ఆ ఓటు చోరీని అడ్డుకోవడానికి ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సిగ్నేచర్ క్యాంపెయినింగ్, ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ఈరోజు ఇక్కడ మామ్నాడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడే ఓట్ చోరీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. గ్రామాలలో కూడా ప్రతి ఒక్కళ్ళు నేను ఒకటే మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా, పార్టీలకు అతీతంగా ఇదేదో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం కాదు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఈరోజు బీజేపీ పార్టీ కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉంది. హక్కులను కాపాడుకోవడానికి మీరందరూ కూడా ఈ ఓట్ చోరీ కార్యక్రమాన్ని సిగ్నేచర్ క్యాంపెయినింగ్ లో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తాను. బీజేపీ నాయకులు పదే పదే వాదిస్తున్నారు, ఒకవేళ ఓటు చోరీ జరిగి ఉంటే పార్లమెంటు సీట్లు అత్యధికంగా బీజేపీ గెలిచేది, కానీ తక్కువ సీట్లు వచ్చాయని చెప్పేసి బీజేపీ నాయకులు వాదన చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏదో ప్రచారం చేసుకున్నారు, 400 పైచలకు సీట్లు వస్తాయి, 400 ఈసారి అగ్లీ బార్ 400 అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు ఏం తీర్పిచ్చారో మీకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళు అనుకున్న సీట్లు కూడా రాలేవు, కానీ వాళ్ళ అధికారంలోకి రావడానికి సరిపోయే సీట్లు మాత్రం వాళ్ళు తెచ్చుకోగలిగినట్టే. దాంట్లో ఖచ్చితంగా ఈరోజు ఈ ఓటు చోరీ కార్యక్రమానికి వాళ్ళు పాల్పడారన్నది సుస్పష్టం. అంటే ప్రధానంగా వినిపిస్తుంది మరొక చోట కూడా ఒకవేళ ఇట్లా ఓటు చోరీ జరిగిన ఉంటే కోర్టులో పిటిషన్ వేయాలి, కోర్టు ద్వారా కూడా రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి కదా, కోర్టులో సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు. ఈరోజు ఒక భారతదేశ పౌరునిగా ఏదైనా రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎవరు కాల రాస్తే ప్రశ్నించే అధికారం రాజ్యాంగం కల్పించింది. ఆ విధంగానే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్. సో ఈరోజు భారతదేశ ప్రజల తరఫున అక్కడ తప్పిదం జరిగింది, ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోండి. అట్లాంటి తప్పిదాల వల్లనే ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చింది అన్నది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ తప్పిదాలు జరిగినప్పుడు ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించింది, దాంట్లో ప్రతి పౌరుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఈరోజు కోర్టు కూడా ఈరోజు మీరు చూసింటారు న్యూస్ పేపర్లలో, సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఎన్నికల కమిషన్కు డైరెక్షన్ ఇచ్చింది. బీహార్లో 3.66 lakhs ఓట్స్ గల్లంతైనాయి, డిలీట్ అయినాయి. అవి ఎట్లా డిలీట్ అయినాయి, దాని ప్లేస్లో ఎవరిని యాడ్ చేశారు, ఎప్పుడు యాడ్ చేశారు, ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో ఆ వివరాలన్నీ ఒక 1 వీక్ లోపల సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పేసి కోర్టు కూడా ఇన్వాల్వ్ అయిందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు బీజేపీ ఈరోజు ఎన్నికల కమిషన్ అనేది ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర ప్రతిపాదకాల ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని
ఇట్లాంటి తప్పిదాలు చేయిస్తా ఉన్నారని ప్రజలు చెప్తా ఉంటారు, ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు, మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రధానంగా దేవరకద్ర కాన్స్టిట్యూన్సీలో ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ఓటు చోరీ అనేది ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలా చూస్తారు? చాలా బ్రహ్మాండంగా ఇప్పుడే నేను ఆల్ మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ యాజ్ అ డిసిసి ప్రెసిడెంట్ గా నేను అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి మనం ఇప్పుడే ఓటు చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ శ్రీకారం చుట్టినాం. ప్రతి మండల్ ప్రెసిడెంట్ కు నేను డైరెక్షన్ ఇచ్చి ప్రతి గ్రామం నుంచి 100కు తగ్గకుండా సిగ్నేచర్స్ మీరు తీసుకోవాలని చెప్పేసి అందరినీ భాగస్వాములు చేయాలని చెప్పడం జరిగింది. అక్టోబర్ 15 లోపు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి మేము ఇక్కడ సిగ్నేచర్స్ పెట్టిన ఫామ్స్ అన్ని కూడా పిసిసి అధ్యక్షుల వారికి అందిస్తాం. అక్కడ నుంచి పిసిసి అధ్యక్ష వారు ఏఐసిసి కార్యాలయానికి పంపించి ఎన్నికల కమిషన్ పంపడం జరుగుతుంది. మరికొద్ది సమయంలో ఒక హైకోర్టు తీర్పు రాబోతుంది బీసీ రిజర్వేషన్ల గురించి. చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇచ్చిన మాట నిలబెట్టుకు ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి దాని ప్రకారమే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ఈరోజు కులగణన చేసినాం. ఆ కులగణన ప్రకారం ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్టును బేస్ చేసుకుని రిజర్వేషన్ డిసైడ్ చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్స్ అమలు చేయడానికి 42% బిల్లు అంటే రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేయించాం. ఆ బిల్లును పాస్ చేయించి గవర్నర్కి పంపడం జరిగింది. గవర్నర్ గారు ఈరోజు ఆ బిల్లును అప్రూవ్ చేయకుండా ఆయన దగ్గర ఉంచుకున్నారు. సో ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కొందరు ఆ బిల్లును వ్యతిరేకిస్తూ హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో ఇప్పుడు వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. మాకు పూర్తి నమ్మకం ఉంది ఆ కోర్టు కూడా మేము పాస్ చేసిన మేము ఇచ్చిన జీవోను సమర్థిస్తుందని చెప్పేసి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా బీసీలను ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యంగా ఇక్కడ 8 మంది ఎంపీలలో 2 మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు కానీ మిగతా ఎంపీలు కానీ ఎవరు కూడా నోరు మెదపడం లేదు. కనీసం ఈ బీసీ బిల్లును మేము సమర్థిస్తున్నాము, మేము ఖచ్చితంగా బీసీ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని వాళ్ళు మాట్లాడట్లేదంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నది బీజేపీ పార్టీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీసీ బిల్లు మేము తీసుకొస్తే దాని విషయంలో ఒక్క మాట మాట్లాడతలేరు. కనీసం ఈరోజు హైకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. బీసీ బిల్లుకు వ్యతిరేకంగా కేసులు వేసిన వాళ్ళ దాంట్లో ఈరోజు బీజేపీ నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే, మేము తీసుకొచ్చిన బిల్లును వాళ్ళు సమర్థించే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆ కేసులలో ఇంప్లీడ్ అయ్యేవాళ్ళు. కానీ ఇంప్లీడ్ కాకుండా వాళ్ళు తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఇండైరెక్ట్గా బీసీలకు మోసం చేసే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. మేము మాత్రం మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. ఈరోజు కులగణన చేసినాం, బిల్లు తీసుకొచ్చినాం, జీవో తీసుకొచ్చినాం. సో ఎలక్షన్స్ కూడా ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసినాము. దాని ప్రకారమే 42% ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ కూడా 42 ప్రకారము మేము రిజర్వేషన్స్ డిసైడ్ చేసి జీవోలు కూడా గజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకొని మేము న్యాయం జరగాలనే ఆలోచనతోనే మా నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు మంత్రులు మేమందరం కూడా మేము ఇచ్చిన మాట కోసం కట్టుబడి ముందుకెళ్తా ఉన్నాం. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాద. దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరిగినటువంటిది వాస్తవము. కాంగ్రెస్ సంబంధించిన రాహుల్ గాంధీ కూడా ఓట్లతో సహా ఓటు చోరీ జరిగింది కూడా స్పష్టంగా ఆధారాలతో సహా చూపించినటువంటి పరిస్థితి అయితే కనబడిందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీలు కూడా బీసీల రిజర్వేషన్లకు ఎక్కడ కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు కేవలం మాత్రమే ఓటు రాజకీయాలు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలము 42% రిజర్వేషన్ బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి ఈరోజు హైకోర్టులో వాదనలు కూడా వినిపించేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.